నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం దేపూరు గ్రామంలో వెలిసిన శ్రీ పెంచల స్వామి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జీవ సమాధి అయిన ఈ ప్రాంతవాసి భగవాన్ పెంచల స్వామి ఆరాధన ప్రతి ఏడాది జూలై 27వ తేదీన నిర్వహిస్తూ ఉంటారు. స్థానికంగా దేపూరు గ్రామం చెందిన పెంచల స్వామి తన జీవితాంతం ఆంజనేయ స్వామి భక్తులుగా ఉంటూ వారిని స్మరించుకున్నారు. దేపూరు గ్రామ సమీపంలోని హనుమాన్ జంక్షన్ వద్ద 34 ఏళ్ల క్రితం జీవ సమాధి అయ్యారు. అప్పటి నుండి ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ భగవాన్ పెంచల స్వామి కుమారులు భాస్కర్ నాయుడు, పెంచల నాయుడులు ఆరాధన ఉత్సవాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. స్వామివారి మహిమలతో దినదిన అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం జిల్లా నలుమూలల నుండి ప్రతి ఏడాది ఆరాధన ఉత్సవాల సమయంలో భక్తులు భారీగా పాల్గొంటారు. పెంచల స్వామి గారు ఇక్కడ జీవ సమాధి అయ్యారు. ఇక్కడ 1990లో ఆయన జూలై 27న ఉద్యోగస్తురాలయ్యారు. ఇప్పటి నుంచి ఆయన ఆంజనేయ స్వామి భక్తులుగా ఉండి ఈ గ్రామానికి ఈ ఆశ్రమానికి చాలా సహాయపడ్డాడు. చాలా మంచి తీసుకురావాలని, ఈ ఊరిని వృద్ధి చెందాలని, అంతో పాటు తన భక్తుల్ని కూడా ఆయన ఎల్లవెల్లా చూసుకుంటూ ఉన్నారు. అట్లాగే వాళ్ళ కుమారులైన భాస్కర్ నాయుడు గారు, వాళ్ళ రెండో కుమారుడు పెంచల నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వినియోగంగా ప్రతి సంవత్సరము వాళ్ళ తోచిన దాంతో, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు ప్రతి కార్యక్రమం అది ప్రజాసేవ కోసం, ప్రజల సేవ కోసం ఈ ఊరికి వచ్చి, ఎక్కడో వీళ్ళు సెటిల్ అయ్యారు హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమము నిత్యము ఉదయం నుంచి నైట్ వరకు జరుగుతుంటుంది. తర్వాత ఆయన ఉభయం జరుగుద్ది, ఊరేగింపుగా వెళ్ళొస్తారు. అందరూ ఆయనకి నైవేద్యం అన్ని సమర్పించుకుంటారు. తర్వాత ఇక్కడ ఈ డెవలప్మెంట్ ప్రతి సంవత్సరము ఒక ఎలక్ట్రిసిటీ అనేది, వీధి లైట్లు ఉంది, చెట్ల కార్యక్రమం, చెట్లు నాటించడము, వాటర్ ప్యూరిఫై ప్లాంట్స్ పెట్టించడము, పిల్లల స్కూల్స్ లో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడము, పని రూపంన, భోజనాల రూపంన రకరకాలుగా